ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి అల్లర్లు చోటు చేసుకున్నాయి. మరోసారి హింస చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేళ మణిపూర్లో మరోసారి మారణ హోమం చోటు చేసుకుంది. కడంగ్బండ్ ప్రాంతంలో కొంతమంది రెచ్చిపోయారు. కొండలపై నుంచి మైదాన ప్రాంతాలను టార్గెట్ చేసి అక్కడ దాడులు చేస్తున్నారు. గత సంవత్సరం మే జూన్ ఆ సమయంలో జరిగిన విపరీతమైన అల్లర్లను, విపరీతమైన హింస గురించి మొత్తం ప్రపంచం కూడా చర్చించుకుంది. ఇప్పటికీ ప్రధానమంత్రి మణిపూర్కు వెళ్ళలేదు, మణిపూర్ ఘటనపై ఒక ప్రకటన కూడా చేయలేదు అంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మీడియా మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడుకుంది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగానైనా మణిపూర్లో శాంతి నెలకొంటుంది, అందరూ శాంతిగా ఉంటారు అని అనుకున్నారు. కానీ మణిపూర్లో మరోసారి హింస చోటు చేసుకుంది. మిలిటెంట్లు రెచ్చిపోయారు. అక్కడ మైటేలకు మిగిలిన వాళ్ళకి నాగా కుకీలకు మధ్య ఎప్పటి నుంచే, రెండు తెగలకు మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. ఎస్టీలుగా తమను పరిగణించాలి అంటూ మైటీలు చేస్తున్న పోరాటానికి సంబంధించి అక్కడ వివాదం నెలకొంటూనే ఉంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు, వేలాది మంది గాయాల పాలవుతున్నారు. గత ఏడాది మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై మొత్తం ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ ఘటన చర్చనీయాంశంగా మారింది. మహిళలను నగ్నంగా ఊరేగించడం, వందల మందిని చంపేయడం, వేల మందిని గాయపరచడం లాంటి అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మహిళలపై కూడా మరోసారి దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. బాంబులు వేస్తూ, తుపాకీలతో కాల్పులు జరుపుతూ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. దీంతో భద్రతా బలగాలు కూడా రంగంలోకి దిగాయి. అక్కడ మహిళలు కూడా జరిగిన హింస గురించి ఏం మాట్లాడుతున్నారో మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. భద్రతా బలగాలు కూడా అక్కడికి వచ్చారు. ఒకసారి మహిళలు ఏం మాట్లాడుతున్నారో ఆడియో విందాం. अभी मेरा दोस्त बीएसएफ ने पकड़ा है, मेरा सपोर्ट है मेरा, अभी यहाँ पकड़ा है। इतना देर तक कुछ नहीं हुआ, लेकिन अभी यहाँ पकड़ा है। మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుని ఇప్పటికే మణిపూర్ ప్రజలకు బీరేన్ సింగ్ కూడా క్షమాపణలు చెప్పారు. శాంతియుతంగా ఉందాము, అల్లర్లను మాని శాంతి నెలకొనేలా చూడాలి అంటూ బీరేన్ సింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ న్యూ ఇయర్ రోజే మరోసారి అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మణిపూర్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. ఒకసారి మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, మణిపూర్లో శాంతి నెలకొనాలి అని ప్రపంచవ్యాప్తంగా ఆకాంక్షిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు మణిపూర్లో శాంతి నెలకొనాలి అని ఆకాంక్షిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగానైనా ఎటువంటి గొడవలు పడకూడదని అక్కడ తెగలు కూడా అనుకుంటూ ఉన్న సందర్భంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మణిపూర్లో పరిస్థితి ఏంటి? మణిపూర్లో ఇప్పట్లో శాంతి నెలకొనే పరిస్థితి అయితే కనపడతలేదు. కొత్త సంవత్సరం తొలి రోజే ఇంపాల్ వెస్ట్ జిల్లాలో కాల్పులు, బాంబుల దాడితోటి మూతమవ్వడం జరిగింది. కదంబగ్ లో ఈ రోజు ఉదయం తెల్లవారక ముందుకే మిలిటెంట్ల దాడి జరిగింది. అత్యాధునిక ఆయుధాలతోటి కాల్పులు జరపడమే కాకుండా బాంబులు కూడా విసరడం జరిగింది. దీంతో వెస్ట్ ఇంపాల్లోని పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడం జరిగింది. అయితే ఇంపాల్ కు సంబంధించి గత సంవత్సరం మే నుంచి కూడా ఈ యొక్క హింసాత్మకమైన వాతావరణం చెలరేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతినిత్యం ఏదో ఒక విధంగా మణిపూర్ అట్టుడుకుతున్న పరిస్థితి ఉంది. అయితే నూతన సంవత్సరం వేళ బీరేన్ సింగ్ కూడా ఆయన సీఎం క్షమాపణ చెప్పడము, ప్రజలంతా శాంతియుతంగా కలిసి ఉండాలి, ఇకపైన జరిగిందంతా మర్చిపోదాం, ఇప్పటి నుంచి అయినా సరే శాంతియుతంగా మనం కలిసిమెలిసి బ్రతుకుదాం అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చి 24 గంటలు గడవక ముందుకే బాంబుల దాడి జరగడం అనేది మరొకసారి మణిపూర్ లో నూతన సంవత్సరం వేళ ఏ ఒక్కరికి కూడా ప్రశాంతమైన వాతావరణం లేకుండా అక్కడ ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ యొక్క అల్లర్లు అయితే తగ్గే పరిస్థితి అయితే కనపడతలేదు. తెగల మధ్యలో ఉన్న ఏంటి 3-4 నెలల నుంచి అక్కడ శాంతియుతంగానే ఉంది మణిపూర్ అంతా కూడా.
నూతన సంవత్సరం నుంచైనా ఇక ఆ శాంతిని కొనసాగిద్దామంటూ ముఖ్యమంత్రి మాట్లాడారు. కానీ ఈ రోజు ఏం జరిగింది? అంత బాంబులతో విరుచుకుపడే ఘటనలు చోటు చేసుకోవడానికి కారణాలు ఏంటి? అయితే భద్రతా బలగాలను అక్కడ నుంచి వెళ్లిపోవాలనేది కూడా రెండు తెగలైతే అక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది రోహిత్. అయితే ఇద్దరి మధ్యలో ఇటు రెండు తెగల మధ్యలో ఉన్న వైర్యాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ భారీ ఎత్తున భద్రతా బలగాలను అయితే మోహరించిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ భద్రతా బలగాలను అక్కడ నుంచి ఉపసంహరించుకోలేదు. ప్రతినిత్యం ఏదో ఒక విధంగా రెండు తెగల మధ్యలో జరుగుతున్న వైర్యాన్ని కట్టడి చేసేందుకు భద్రతా బలగాలు అయితే ప్రతినిత్యం అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్లాలంటూ కూడా ఒక తెగ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు కూడా భద్రతా బలగాలను అక్కడి నుంచి పంపే పరిస్థితి లేకపోవడంతో అది ఒక కారణము. అదేవిధంగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే క్షమాపణ చెప్పిన సందర్భంలో కూడా ఆయన క్షమాపణ చెప్పడాన్ని కూడా కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఉమ్మడి బృందాన్ని కూడా మోహరించడం జరిగింది. అయితే భద్రతా బలగాలను అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలి, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కూడా ఒక తెగ హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు రెండు తెగల మధ్యలో ప్రతినిత్యం ఏదో ఒక విధంగా వైర్యం కొనసాగుతున్న నేపథ్యంలో బలగాలైతే పూర్తిగా పహారాలోనే కాస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత కూడా పూర్తిగా లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది భద్రతా బలగాలు. అక్కడ గుంపులుగా ఎవరిని ఉండనియడం లేదు. ఎక్కడ కూడా ఒక తెగకు సంబంధించిన వ్యక్తులు ఇంకొక తెగ పైన దాడికి పాల్పడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా వాళ్ళను కలవనీయకుండా భద్రతా బలగాలు ప్రతినిత్యం అక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కొత్త సంవత్సరం వేళ ఒక అలజడి సృష్టించేందుకే ఈ ప్రయత్నం చేశారు అనేది కూడా కొన్ని వార్తలు అయితే అందుతున్నాయి. అక్కడ గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది అక్కడ మహిళలు కూడా గాయపడ్డారు, వాళ్ళకి మంచినీళ్లు పట్టిస్తూ ఉన్నారు భద్రతా సిబ్బంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ దాడుల గురించి ఏ విధంగా సమీక్షిస్తోంది? ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మణిపూర్ ఘటనకు సంబంధించి గత సంవత్సర కాలంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. రెండు తెగలకు కూడా ఇటు ఏ ఒక్క తెగని కూడా వాళ్ళు ఇటు సర్ది చెప్పడం కానీ లేదా అక్కడ భద్రతా బలగాలను అక్కడి నుంచి ఉపసంహరించుకోవడం కానీ కేంద్ర ప్రభుత్వం అయితే చేయట్లేదు. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆచితూచి అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన విపక్షాలు కూడా గతంలో కూడా మణిపూర్ అల్లర్ల పైన కూడా మాట్లాడిన సందర్భం, ఉభయ సభల్లో కూడా మాట్లాడడానికి చర్చకు కూడా పట్టుబడ్డ సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆ అంశాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. మరి అక్కడ హింసాత్మకమైన వాతావరణము కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపైన ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రకటన వచ్చినా అది మరొక హింసకు దారి తీస్తుందన్న నెపంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే విడుదల కావట్లేదు. కానీ బలగాల విషయంలో మాత్రం పూర్తిగా మణిపూర్ కు కావాల్సిన అదనపు బలగాలను పూర్తిగా అక్కడ ఉంచుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఎక్కువ మందిని కావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి బలగాలను అక్కడికి మణిపూర్ కు హింసాత్మకమైన వాతావరణాన్ని అక్కడ వీడి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేంత వరకు కూడా బలగాలను పంపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కానీ బహిరంగంగా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం లేదు. నూతన సంవత్సర వేడుక ఇటువంటి ఘటన జరగడం నిజంగా మణిపూర్ లో మరొక మారు చర్చకైతే దారితీసిన పరిస్థితి కనపడుతుంది. రైట్ గోపి, మణిపూర్ మరోసారి భయపెడుతోంది. మణిపూర్ నూతన సంవత్సరం నుంచి అయినా అక్కడ అదే శాంతియుత వాతావరణం కొనసాగుతుంది అని అనుకున్నారు. కానీ ఈరోజు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. 2-3 నెలల నుంచి మణిపూర్లో శాంతియుత వాతావరణమే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా అక్కడ ప్రజలకు గత సంవత్సరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల గురించి క్షమాపణలు కూడా చెప్పారు. ఇక్కడ నుంచి శాంతియుతంగా ఉందామని అనుకున్నారు. కానీ మిలిటెంట్లు మాత్రం ఈరోజు బాంబులు తుపాకులతో విరుచుకుపడడంతో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో మళ్ళీ ఏం జరుగుతుందో మణిపూర్లో, ఎవరు ఎటువంటి దాడులకు పాల్పడతారోనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కూడా భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాడి ఏ విధంగా జరిగిందో, తమపై దాడికి ఏ విధంగా పాల్పడ్డారో మనం చూస్తూ ఉన్నాం. భద్రతా బలగాలు కూడా అక్కడికి చేరుకొని మిలిటెంట్లను తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నాగా, కుకీ, అలాగే మైటీ తెగలు ఉంటాయి. దాదాపు ఇంచుమించు 35 తెగల వరకు మణిపూర్లో ఉంటాయి. కానీ మైటీ తెగ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నాగా, కుకీ తెగ జనాభా ఎక్కువగా ఉంటుంది. అయితే 90% భూమి నాగా, కుకీల చేతుల్లో ఉంటుంది. మైటీల చేతిలో కేవలం 10% భూమి మాత్రమే ఉంటుంది. అది జనాభా ఎక్కువగా ఉన్న మైటీలు
తమను ఎస్టీ హోదా ఇవ్వాలి, తమను ఎస్టీలో చేర్చాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఈ రెండు తెగలకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటూనే ఉంది. గత సంవత్సరం మే జూన్లో జరిగిన ఉద్రిక్తతల సమయంలో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మొత్తం దేశాన్ని కుదిపేసింది. వందలాది మంది చనిపోయారు, వేలాది మంది గాయపడ్డారు. ఎన్నో అనాథ శవాలకు అనామకంగా అంత్యక్రియలు నిర్వహించి హృదయ విదారక ఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. 2-3 నెలల నుంచి శాంతి నెలకొనడంతో ఇక ఇదే శాంతియుత వాతావరణం ఉంటుందని భావించారు, ఉండాలని ఆకాంక్షించారు. కానీ మణిపూర్లో, ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఈ రత్నాల భూమిలో మరోసారి రక్తం పారుతుందేమోననే భయాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. కానీ భద్రతా బలగాలు మాత్రం మిలిటెంట్ల ఆటలు కొనసాగనివ్వము, ఎవరు అహింసకు పాల్పడిన, ఎవరు హింసాత్మక చూడండి ఒకసారి అక్కడ ఒక మహిళ కూడా స్పృహ తప్పి పడిపోవడంతో ఆ మహిళకు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నారు, వాటర్ పట్టిస్తూ ఉన్నారు. సో మహిళలందరూ కూడా మరోసారి భయపడుతున్నారు. ఎంతోమంది మహిళలపై అఘాయిత్యాలు కూడా చోటు చేసుకున్నారు, అత్యాచారాలకు పాల్పడ్డారని వార్తలు వచ్చే మొత్తం దేశం అంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మణిపూర్లో ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు అని దేశం మరోసారి హింసాత్మక ఘటనలకు తావు లేదు అని చెబుతున్నారు. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్